ఐశ్వర్య భోగ భాగ్యాలు ఇచ్చి కాపాడని చెప్పి ప్రార్థిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకి మీరు ఎవరైతే వస్తారో పురాణ ప్రవచనానికి, ఈ రోజు అమ్మవారికి చేతిలో చిలక ఎందుకుంటుంది? పెనుగొండలో 2 చేతులు ఇలా ఉంటుంది అమ్మవారి, చిలక ఉండదు. కానీ ప్రపంచంలో మీరు ఏ వాసవి దేవాలయం చూసినా 4 చేతులు ఉంటాయి, పెనుగొండలో 2 చేతులు. ఎందుకని? అమ్మవారి మూలవిరాటికి 2 ఉంటాయి, ప్రపంచం అంతా 4 చేతులు ఉంటాయి అనే విశేషాలు మనం తెలుసుకోవాలి. వాసవి దేవత ఉండి విశ్వరూపాన్ని చూపించి ఎందుకలా అగ్నిగుండ ప్రవేశం చేసింది? రాజును ఒక్కడిని సంహారం చేస్తే మన వైశ్యులంతా జీవిస్తారు కదా. వాసవికి అగ్ని ప్రవేశ సమయంలో వయస్సు ఎంత? అందరూ 8 ఏళ్లను 12 ఏళ్లను అనుకుంటారు. ఎందుకంటే మన తాతమ్మల ముత్తమ్మల కాలంలో 8 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసేవాడు కనుక అమ్మవారికి కూడా అదే వయస్సు ఉంటుందని అనుకుంటారు. కానీ ఆ 8 ఏళ్ల అమ్మాయిని 12 ఏళ్ల అమ్మాయిని చూస్తే రాజుకు మోహం కలుగుతుందా? రాజు ఆల్రెడీ అప్పటికే పెళ్లి, కొడుకులు కూడా మనవలు కూడా ఉన్నారనే చరిత్రలో ఉంది. అంత పెద్ద రాజుకి ఇంత చిన్న అమ్మాయిని చూస్తే మోహం కలుగుతుందా? నిజానికి అమ్మవారి గుండ ప్రవేశ సమయంలో ఆమెకు వయస్సు ఎంత? అంతేకాకుండా అమ్మవారికి ఈ రోజున ఒడివాలు పోస్తాం. ఒడివాలు ఏమా పోస్తారు దసరా మొదలైన విషయాల్లో. ఇలాగా ఒడివాలు ఎందుకు పోస్తాం అనే విశేషం. కన్యక అని పిలుస్తాం కదా, మరి పెళ్ళే కాలేదు కదా. ఈ ఒడివాలు పోయడంలో ఉన్న అంతరార్థం ఏమిటో మనం తెలుసుకుందాం. వైశ్యుల కోసం 18 నగరాలు నిర్మించారు మయబ్రహ్మ. అవి పెనుగొండకు చుట్టూ నరసరావుపేటకి దగ్గరలోనే ఉన్నాయి. అవి ఏ ఊళ్ళు, పూర్వ పేర్లు ఏమిటి, ఇప్పటి పేర్లు ఏమిటో కూడా మనం చక్కగా తెలుసుకుందాం. కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఈ రోజున మన వాసవి కులదేవత అయినటువంటి, మన వైశ్య కులదేవత అయినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ఈ రోజున మన నరసరావుపేటలోని మల్లమ్మ సెంటర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా సుబ్రహ్మణ్య గుప్తా గారు తిరిగి 1008 దాటి 9 అలాంటి మహత్తరమైన పుణ్యతిథి ఇదే రోజున. ఆ రోజు అమ్మవారు గుండ ప్రవేశం చేసింది. ఇప్పుడు దాకా అమ్మవారి ప్రవేశం చేసి సాయంత్రం 3 రోజులు వాసవి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగ చేసుకున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, మమ్మల్ని గుర్తించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు వాసవి అమ్మవారు ఆత్మార్పణ చేసి ఇప్పటికీ 1008 సంవత్సరాలు, మరి 9వ సంవత్సరంలో జాయిన్ అయ్యాం మనం. ఇటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాష్ట్ర పండుగ గుర్తించి మనందరికీ కూడా గౌరవం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక గంట లేట్ అయినా మన కోసం ఉండి అమ్మవారికి చంద్ర షాపింగ్ మాల్ దగ్గర నుంచి పట్టు వస్త్రాలు సమర్పించి పూర్వకంతో స్వాగతం పలికినాము. ఈ మన ఎమ్మెల్యే గారు, విజయ్ కుమార్ గారు, శంకర్ గారు వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందినందుకు ప్రత్యేకమైన మహిళా పట్టుకునే తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై వాసవి మాత. వాసవి మాతాకు, వాసవి మాతాకు. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా వాసవి మాత అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఇవాళ రాష్ట్ర పండుగ మరి వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఆదివాసీ ప్రముఖులు, అదేవిధంగా మహిళలందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎండోమెంట్ మినిస్టర్ గారికి సదా రుణపడి ఉంటామని చెప్పి మీడియా పక్షులు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వేమా సుబ్రహ్మణ్య గారు గుప్తా గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా నర్సరావుపేట పట్టణ ఆరోగ్య ప్రముఖులు, మహిళలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి వాసవి మాత అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాసవి మాతకు.